శకలక శంకర్ ఇమేజ్ ఇండస్ట్రీలో అంతా పాకిపోయింది. అదే ఉత్సాహంతో ఇప్పుడు అత్తారింటికి దారేది అని వెతుకుతూ వస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ శకలక శంకర్ అండ్ హిస్ టీమ్. రే గౌతమ్, నాకు చాలా ఆనందంగా ఉంటారు ఈరోజు. నువ్వు చేసిన దొంగతనాల వల్ల మన కంపెనీకి పెద్ద పేరు వచ్చిందిరా గౌతమ్. నువ్వు కొట్టేసిన బైకులు, కార్లు, హెలికాప్టర్లు ప్రపంచంలో ఎవడు చేయలేనంత గొప్ప పని చేసావురా గౌతమ్. నీ వరల్డ్ రికార్డ్ ఎవరు కొట్టలేరురా గౌతమ్. ఐ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉందిరా. నాకు ఆనందంగా లేదు, నాకు ఆనందంగా లేదు. మీకెందుకు ఆనందంగా లేదు నాన్న? గౌతమ్, నా కూతురు కావాలరా. నా కూతురుని తీసుకురారా గౌతమ్. అప్పుడు మీరే కదా ఇంట్లో నుంచి పంపించారు సార్. అది వెళ్ళిపోయింది. కనీసం మా నాన్న ఎలా దొంగతనాలు చేస్తున్నారో, ఎలా ఉన్నారో కనుక్కోవడానికి ఒక ఫోన్ అయినా చేసిందా? గౌతమ్, నా కూతురు నాకు తీసుకొచ్చా చెప్పరా. మీరు లేచి నిలబడతారా? మీరు లేచి నిలబడి నాన్న చూద్దాం. అక్కడున్న స్పూన్ దొంగలించి ఇక్కడ టేబుల్ మీద పెట్టి నిలబడండి. మీరు నిలబడలేరు. ఫోన్ దొంగిలించాను, ఇక్కడ తెచ్చి పెట్టాను, నిలబడ్డాను. గౌతమ్, ఇప్పుడు అన్న నా కూతుర్ని నాకు తీసుకొచ్చి చెప్పరా. మీరు ఎన్ని కోట్లు దొంగతనం చేసి సంపాదించిన ఆ తృప్తి లేదురా నాకు. నా కూతురు ₹1 దొంగతనం చేసిస్తే అది చాలురా. ఈ హాల్లో ఉన్న కుర్చీలు అన్ని నిండిపోయి నా కూతురు, అల్లుడు, వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఉంటే ఆ ఆనందం కావాలరా నాకు. మన దొంగల ముఠాను మొత్తం తీసుకొస్తుంది తాత, తీసుకొస్తుంది. నన్ను మీరు కూర్చోండి. ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన దానికి తాతకి నాన్నకి పడదు. తాత, నా దొంగతనం తీసుకొచ్చి నీతో దొంగతనం చేపిస్తా. నాది బాధ్యత. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. నాకు 2 నిమిషాలు. ఓకే, చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఓకే బాబు, చూసుకో. లవ్ యూ బాబు. సమంత, మనం దొంగతనానికి వెళ్ళాలరా. రే ఎవరా నువ్వు? డ్రైవర్ నా కొడక ఎవరా నువ్వు? నా కూతురు దొంగతనం తీసుకెళ్తున్నావు? ఫారెన్లో దొంగతనం చేయమంటే దొంగతనం చేయలేక వచ్చిన మేనల్ ఒక ఆయన దొంగతనం చేయలేక బాధపడుతున్నాను కొడుకుని. ఏజ్లో బాగా దొంగతనాలు చేసి రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా దొంగతనాలు చేయలేను ప్రాణం అక్కడ కొట్టుకుంటు. ఆయనకు వారసు మనవుడు. మొత్తానికి నంద అనే దొంగల ముఠా కంపెనీకి వారసు. ఇవేమీ తృప్తి జరిగిన ఒక దొంగ. మా ఇంటికి మాత్రం దొంగలు మీరు ఎక్కించుకోవచ్చు. నేను నీ కూతురు దొంగతనం తీసుకెళ్తే నువ్వు సాధించలేవు. మీరు చేస్తే దొంగతనం, అది నేను చేస్తే చోరీ. అప్పుడు ఆయన మెడలో గొలుసు తెంపేది చూస్తే ఇప్పుడు ఈయన నా మెడలో గొలుసు తెంపి చూశాడు. అంతేనా? అంతే. కంటిన్యూ సింగిల్ దగ్గర ఉంది. ప్రతి ఓడిని బెదిరించడం, బంగారం గొలుసులు వడ్డలను లాగేసుకోవడం సిగ్గుగా లేదు? నిన్న జొమ్మ కొర్రా, అసలు కొండ కొర్రా, ఓ ఉప్పులా ఊరిపోవడం కాదు. సిగ్గుగా ఉందంట, సిగ్గుగా ఉంది. కాదు, సింగిల్ టేక్ లో చెప్పలేదు. చెప్పు, డైలాగ్ చెప్పు. డైలాగ్ చెప్పు. చాలా బాధగా ఉందట, చాలా బాధగా ఉంది. అప్పుడు ఇప్పుడు ఏం మారింది? చాలు. నువ్వు వద్దుకు రావు తెలియదు. చెప్పరా, సింగిల్ టేక్ కాదు, పవన్ కళ్యాణ్ కాదు ఇక్కడ. నేను రెడీ పెట్టుకుని డైలాగ్ ఆయన ఒక సింగిల్ టేక్ లో చెప్పి మీరు చెప్తావు ఇక్కడ. ఆ రోజు నువ్వు దొంగతనానికి చాలు చాలు.
అయినా రాలేదు. టేక్ కట్ 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 చెప్పు, అది ఏంటి చెప్పు. ఆ రోజు నువ్వు దొంగతనానికి వెళ్తున్నప్పుడు మామే నిన్ను పిలిచాడు. సింగిల్ టేక్ మీరు ఎలా ఎలా చెప్పారండి? ఇక్కడ మాకు అందట్లేదు, ఊపిరి అందట్లేదు, ఎలా చెప్పారు మీరు? చాలా బాధగా ఉండేది అత్త, చాలా బాధగా ఉండేది. నువ్వెందుకు రావో నాకు తెలియదు. అమ్మ నాకు చిన్నప్పుడు ఎందుకు దొంగతనం నేర్పలేదో నాకు తెలియదు. నాకెందుకు దొంగతనం రాదో నాకు తెలియదు. అర్ధరాత్రప్పుడు కనిపించిన సామాన్లు పగటపూట కనిపించి దొంగతనం చేసిన బెల్ట్తో బీపు పోసిపోయింది. వీడు ముఖం చూసావా? ఆడు నట్టుకుని ఇంటికి వచ్చాను. ఆడు ముసలికి ఎలా నచ్చుతుంది? బట్టలు ఇప్పిన బెల్లగా ఉన్నాడు. బాగా నీరు తాగాను, ఉప్పు కప్పలా ఉన్నావు నువ్వు. ఆడికి మెస్ అవుద్దా? అమ్మ నాకు చిన్నప్పుడు ఎందుకు దొంగతనం నేర్పలేదో నాకు తెలియదు. నువ్వేంది మళ్ళీ చెప్తానా? చెప్పరా? పవన్ కళ్యాణ్ కాదు అక్కడ సింగిల్ టైం చెప్పడానికి. అత్త ఇప్పటికీ నీ కోసం ఒక తాడు, ఒక ముసుగుడ్డ మేము సంపాదించిన ₹1 బిల్ల అలాగే ఉంచాం. నువ్వు వచ్చి తీసుకెళ్తావా? నేను రాను. ఏ నేను రాను. ఎందుకు రావే? నేను రాను. నేను రాను. ఏం ఎందుకు రావు? నేను రాను. ఏం నొప్పా? అత్త నీ ఇంటికి వచ్చి నేను బంగారం దొంగతనం చేసి, నగలు దొంగతనం చేసి, నా ఇంటికి వచ్చి ఒక డైమండ్ దొంగతనం చేయొద్దు, ఒక డైమండ్ దొంగతనం చేయి అంతే. కానీ మన దొంగల ఫ్యామిలీ ఒకటి ఉందని మాత్రం గుర్తించేస్తా. గుర్తించు, గుర్తించు. కానీ గుర్తించేస్తా. గుర్తించు, గుర్తించు. అరే గౌతమ్, ఫోన్ చేయరా తాతయ్యకి, దొంగతనానికి వస్తుందని చెప్పరా. ఏమండి రే, ఏమండి గౌతమ్ మా మేనల్ చిన్న దొంగ, అన్ని పోలు గజ దొంగ. శంకర్ చాలా బాగా చేశారు. అత్త క్యారెక్టర్ చేశారే, నిజంగానే మీరు అక్కడికి ఎందుకు వచ్చుంటే ఎవరో గెస్ట్ వచ్చారేమో లేడీ అనుకున్నాను నేను. అందరూ చాలా బాగా చేశారు. బట్ ఈ స్కెట్ క్రెడిట్ మీకన్నా కూడా పవన్ కళ్యాణ్ గారికి అత్తారింటికి దారేది సినిమాకి వెళ్తుంది. ఎంచుకోవడం కరెక్ట్ సినిమా ఎంచుకున్నారు. చాలా బాగుంటుంది. సప్తగిరి గారు, నేను బాబాయ్ ఫ్యాన్ అండి, శకలక శంకర్కి. సూపర్ అండి. నిన్ను పొగిడేంత స్టేజ్ నాకు లేదు కానీ, బట్ యు ఆర్ గ్రేట్ మై బ్రదర్. నేను నీతో త్వరలో చేయాలని 100% వెయిటింగ్. త్వరలో మన ఇద్దరు చేద్దాం ఒక స్కిట్. థ్యాంక్ యూ. నిఖిల్ చాలా బాగుంది. చాలా బాగుందా? అడిగిన యాంకర్ గురించి కాదు నాన్న, షో గురించి. నాగబాబు గారు, నిజంగా మర్చిపోయే డైలాగ్ అయితే స్కిట్ లో బాగా స్కిట్ లో బాగా నేను నమ్మను. నేను చెప్పిన నమ్మరు సార్. అంతే బాగా పక్క బాగా మర్చిపోయి నిజంగా ఇది పాపులర్ సినిమా కాబట్టి ఖచ్చితంగా దీనికి మంచి అప్లాస్ వస్తుంది. మీకు బాగుంది, అందరి కాంబినేషన్ కోఆర్డినేషన్ బాగుంది. రోజా గారు, ఈ డైలాగ్ చెప్పేటప్పుడు నాకు తెలిసి థియేటర్లో ఆల్మోస్ట్ ఏడ్చేస్తుంటారు, కానీ అదే డైలాగ్ని నువ్వు స్కూప్ చేసి అందరినీ నవ్వించావు తెలుసా. అది చక్కగా ఉంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంది. అండ్ లేడీ గెటప్లో చాలా ముద్దుకున్నావు.